అందరికీ నమస్కారం. అమ్మతో కన్నయ్య ప్రపంచం ఛానల్‌కి స్వాగతం. ఇక్కడేమో కన్నయ్య అయితే ఆడుకుంటున్నాడు. చూడండి. సైలెంట్‌గా ఆడుకుంటున్నారు అనుకుంటారు కదా! కానీ ఇదవ్వ చూడండి. ఇంతసేపు పని చేయనీయకుండా ఇప్పుడే సైలెంట్‌గా కూర్చుండనమాట. బాయ్. హాయ్. ఏం చేస్తున్నావు? అన్నయ్య సామాన్లు ఇవన్నీ గిన్నెలు కన్నయ్య అక్కడ నాకు పని ఉంది. ఇక్కడ కన్నయ్య పని చేస్తున్నాడు అనమాట. కొత్తది పీస్ కూడా తెచ్చుకోండి గిన్నెలు తోమడానికి. కన్నయ్య చూపి సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడే ఈవినింగ్ టైం అనమాట. ఇది ఒక 5 అవుతుంది టైం. బట్టలు అన్నట్లనే ఉన్నాయి. బట్టలను మడత పెట్టాలి. చూపి బాగుంది. బాగుంది ఎట్లుంది? ఏమంటారు? బాగుంది. కొత్త ఇంటికైతే షిఫ్ట్ అయ్యాము. అందుకే వీడియోస్ అయితే అసలు పెట్టట్లేదు. ఒక 2 మంత్స్ అయింది అనుకుంటా వీడియోస్ పెట్టక నేను. చాలా డేస్ గ్యాప్ వచ్చేసరికి తర్వాత పెడదాం అని వెయిట్ చేస్తున్నాను అనమాట. ఏదైనా పని చేసేటప్పుడు లేకపోతే కుకింగ్ ఏదైనా చేసేటప్పుడు వీడియోస్ తీద్దామంటే అసలు ఆ టైంకి అసలు గుర్తే రాదు వీడియో తీయాలి అని. ఆ రోజు వీడియో తీయాలంటే డబల్ పని అనమాట. మా కన్నయ్య ఉంటే ఇంకెక్కువ పని అవుతుంది. ఎందుకంటే నార్మల్‌గా కుకింగ్ చేయాలనుకుంటే అస్సలు చేయనియ్యడు. అందుకే ఇంకా వీడియో తీసేటప్పుడు ఆ ఫోన్ గుంజుకోవడం అలా చేస్తాడనమాట. నాకు అందుకే ఇంట్రెస్ట్ ఉండదు వీడియోస్ తీయాలంటే. కన్నయ్య పనుకున్నప్పుడు అప్పుడు ఎప్పుడైనా వీడియోస్ తీస్తా. అవే అప్‌లోడ్ చేస్తాననమాట. ఇప్పుడు 1,000 ఫ్యామిలీ దగ్గరలో ఉన్నాం. అందుకే నేనైతే ఒక డిసిషన్ అయితే తీసుకున్నాను. డైలీ వీడియోస్ పెట్టకపోయినా 2 డేస్‌కి ఒక వీడియో అయితే కంపల్సరీ పెట్టాలని. ఇట్లా అనుకుంటేనైనా కరెక్ట్ టైంకి వీడియోస్ పెడతానని ఇట్లయితే అనుకుంటున్నాను. అప్పట్లో ఏదో ఒక వీడియో అయితే పోస్ట్ చేసేదాన్ని. ఎందుకంటే డైలీ పోస్ట్ చేయాలి అని. ఎక్కడికైనా బయటికి వెళ్తే ఆ వీడియోస్ పెట్టేదాన్ని. ఇంకా కన్నయ్య వీడియోస్ పెట్టేదాన్ని. ఏమైనా కన్నయ్య ఫన్నీగా ఏమైనా చేస్తే అవి పెట్టేదాన్ని. ఎందుకంటే ఏదో ఒకటి మీతో షేర్ చేసుకోవాలనిపించేది. అందుకే షేర్ చేసేదాన్ని. కానీ ఇక నుంచి నా ఛానల్‌లో వీడియోస్ మాత్రమే కాదు, జీవితానికి ఉపయోగపడే ఆలోచనలు, పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే మంచి కంటెంట్, మంచి మాటలు మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను షార్ట్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేసేదాన్ని. నా మనసులో ఉన్న పాజిటివ్ థాట్స్ ఇంకా మంచి మాటలు మీ అందరితో షేర్ చేసేదాన్ని. కానీ ఒక్క విషయం నేను గమనించాను. నేను చెప్పే ఆ చిన్న పాజిటివ్ వర్డ్స్ చాలా మందికి నచ్చాయి. చాలా మంది మీ మాటలు వింటుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అని అంటుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అప్పుడు అనుకున్నాననమాట 1 మినిట్ షార్ట్ కాకుండా కొంచెం డీటెయిల్‌గా, మనసుకు దగ్గరగా ఇంకా మంచిగా మాట్లాడితే ఎంత బావుంటుంది అని అనిపించింది. ఎందుకంటే కొన్ని ఫీలింగ్స్, కొన్ని లైఫ్ లెసన్స్, కొన్ని పాజిటివ్ థాట్స్ త్వరగా చెప్పేసే మాటలు కావవి. వాటిని ప్రశాంతంగా, నిజమైన మనసుతో ప్రశాంతంగా మీతో ఒక ఫ్యామిలీ మెంబర్‌లా మాట్లాడాలనిపించింది. అందుకే ఇక నుంచి నా ఛానల్‌లో ఒక మీనింగ్‌ఫుల్ లాంగ్ వీడియోస్ అయితే తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటి నుంచి నా ఛానల్‌లో వీడియోస్‌లో నేను నా జీవితంలో నేర్చుకున్న విషయాలు, ఒక అమ్మగా నా ఫీలింగ్స్, ఫ్యామిలీ బాండింగ్, పాజిటివ్ థింకింగ్, అంతేకాకుండా పీస్‌ఫుల్ లైఫ్, ఒక మంచి హోమ్ రెమెడీస్, మోటివేషనల్ థాట్స్, మంచి మంచి స్టోరీస్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. నేనైతే పర్ఫెక్ట్ కాదు. కానీ మంచి మనసుతో మీ అందరితో షేర్ చేసుకుంటాను. నా వీడియో చూసిన తర్వాత మీ రోజు చాలా బెటర్‌గా అనిపిస్తే, మీ మనసులో ఒక మంచి ఆలోచన మిగిలితే, అదే నాకు చాలా హ్యాపీనెస్‌ని ఇస్తుంది. అంతే అండి. నేను చెప్పాల్సింది చెప్పేసాను. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థాంక్ యూ ప్రతి ఒక్కరికి. ఆగండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్లి సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు మళ్ళీ కలుద్దాం.